ఈ దసరాకి మీ అందరూ ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే తెలియదు కానీ నేనేం చేసానో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వరప్రసాద్. ఏంటి తెల్లారులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మన సిక్వల్ ట్రావెలర్ అన్నయ్య కేవలం ట్రావెలింగే కాకుండా ఒక మంచి సిరీస్ తీద్దామని చెప్పి ప్లాన్ చేశారు. తమ్ముడు, ఇందులో నీదే మెయిన్ రోల్, నువ్వు తప్పకుండా మా సిరీస్ లో యాక్టింగ్ చేయాలని అన్నయ్య కాల్ చేశాడు. అలా చెప్పడమే లేటు మరుసటి రోజు మా సోంపేటలో 4:30కి ట్రైన్ ఎక్కిపోయి శ్రీకాకుళం బయలుదేరిపోయామన్నమాట. నా లైఫ్ లో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారి కూడా ఫేస్ చేయలేదు. ఒకవైపు ఉదయించే సూర్యుడు, ఇంకొక వైపు నల్లని మేఘాలు. ఈ రెండింటి మధ్యలో ఒక పిచ్చోడు ఎమర్జెన్సీ విండో సీట్ పక్కన కూర్చొని ఇళయరాజా పాటలు వింటున్నాడు. ఈ ఫీలింగ్ ఎలా ఉంటది? అలా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ శ్రీకాకుళం కాంప్లెక్స్ వరకు వెళ్ళిపోయామనుకోండి. వర్షాలు ఎక్కువ పడేసరికి ఇక్కడ వాటర్ కూడా ఎక్కువగా స్టోర్ అయి ఉంది. అలా కాసేపు కాంప్లెక్స్ లో రిలాక్స్ అయ్యాక నన్ను రిసీవ్ చేసుకోవడానికి ట్రావెలర్ మహేష్ అన్నయ్య అయితే వచ్చారనమాట. అలా అన్నయ్యతో కలిసి టిఫిన్లు తాగి కాఫీలు తిని అరసవెల్లిలో ఉండే సన్ టెంపుల్ దగ్గర మా షూట్ అయితే ప్రారంభించామన్నమాట. షూట్ మాత్రం మామూలుగా జరగలేదు. ఇక్కడ ఇది కంప్లీట్ అయ్యాక వెంటనే సిక్కోల్ క్యాప్చర్ పేజ్ అడ్మిన్ అయినటువంటి ఈ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయి నైట్ అంతా కూడా రిలాక్స్ అయిపోయాం. అదండి మ్యాటర్. మొదటి రోజు షూట్ అయితే ఇలా జరిగింది. మరి రెండో రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయండి. ఇట్లు మీ వరప్రసాద్ ది బాస్. ఓ రాగండి గుంటలకన్నా, ఈ వీడియోలో చిన్న తప్పు ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం.